మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2020 సంవత్సరంలో దేవి నవరాత్రుల్లో 4వ రోజున అమ్మవారి భక్తులకి ఏ అలంకారాలు దర్శనమిస్తారు, అమ్మవారికి ఇష్టమైనటువంటి చీర, పువ్వులు, నైవేద్యం, అమ్మవారికి సంబంధించిన మంత్రం, కథ ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. ఈ సంవత్సరం దేవి నవరాత్రుల్లో మనకి అమ్మవారు 11 రూపాల్లో భక్తులకి దర్శనం ఇస్తారండి. ఆ 11 రూపాల్లో మనకి 4వ రోజున శ్రీ కాత్యాయని దేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తుంది. ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లి 4 చేతులు, వరద అభయ హస్తాలతో ఖడ్గం చేత పట్టుకొని సింహ వాహనంపై శ్రీ కాత్యాయని దేవి రూపంలో దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజున భక్తులకు దర్శనమిస్తుంది. కాత్యాయనుడు అనే మహర్షి తపస్సు చేసి స్వయంగా అమ్మవారు తన ఇంట జన్మించాలని వరం కోరుకున్నాడు. అలా ఆ మహర్షి ఇంట తానే జన్మించింది శక్తి స్వరూపిణి. కాత్యాయనుడు కుమార్తె కావడంతో కాత్యాయని అనే పేరు. అభయవర ముద్రలతో పాటుగా ఖడ్గాన్ని, పద్మాన్ని ధరించి కనిపిస్తుంది కాత్యాయని. అజ్ఞానాన్ని దహించే చిహ్నం పద్మం అయితే ఆపదలు ఎదుర్కొనేందుకు సూచన ఖడ్గం. అలా అజ్ఞానాన్ని, ఆపదలను దూరం చేసే అమ్మవారే కాత్యాయని. కాత్యాయని అంటే మహా తేజస్సు కలదని అర్థం. ధర్మార్థ కామ మోక్షాలకు అధికారినైన కాత్యాయని మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి సహాయం చేసిందని స్కంద పురాణంలో ఉంది. ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత అయిన కాత్యాయని ఆజ్ఞాచక్రాన్ని జాగృతపరిచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. అందుకే ఈ అమ్మవారిని ఆరాధిస్తే విద్యార్థులకు తెలివితేటలు పెరుగుతాయి, అవివాహితులు పూజిస్తే వివాహానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. సింహ వాహనంపై కొలువై సేవలు అందుకునే కాత్యాయని మాత అలంకారాన్ని దర్శించుకునే వారికి చతుర్విధ పురుషార్థాల ఫలం లభిస్తుందని చెబుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కాత్యాయని మాత గురు గ్రహాన్ని పరిపాలిస్తుంది. గురు గ్రహాన్ని తెలివితేటలకు, ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తారు. అందుకే కాత్యాయని దేవిని పూజించే వారికి